రాష్ట్రంలో రైతులకు ఎరువులు కొరత మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు దొరకడం లేదు అంటూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే ప్రైవేటు వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచేసి రైతులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సడన్గా మాట్లాడడం బిగించేశారు. అంటే ఆయన మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అందువల్ల మాత్రం చంద్రబాబు నాయుడు ఎరువులపై మాట్లాడడం మొదలెట్టారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎరువులపై మాట్లాడడం మొదలెట్టారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, ప్రత్యేకించి యూరియా కొరత లేదని, ప్రైవేట్లో దుకాణాలపై దాడులు చేసి కొంత స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అధీనంలో పెట్టామని, మార్కెట్ ఈ ఎరువులను రైతులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మొదలెట్టారు. వాస్తవం అది కాదు. ఈ ఏడాది ఏమైందంటే రాష్ట్రానికి కేటాయించినటువంటి యూరియాలో సహజంగా అయితే 50% ప్రభుత్వం అధీనంలోని మార్కెట్కి, 50% ప్రైవేట్ వ్యాపారస్తులకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది దాదాపుగా 70 to 80% యూరియా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రైవేట్ వ్యాపారులు యూరియా స్టాక్స్ని తమ గోడౌన్లో పెట్టుకొని రైతులకు 270 రూపాయల బస్తా యూరియాని 450 నుంచి 600 వరకు అమ్ముతున్నారు. ఇది నిలువు దోపిడీ. అంటే వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు స్వయంవనంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రైతులకు ఎక్కడెక్కడ యూరియా అవసరం ఉంది, ఎవరెవరికి యూరియా అవసరం ఉంది చూసుకొని వాళ్ళకి సప్లై చేయాల్సినటువంటి అధికారులు ఈ ఏడాది నిద్రపోయినట్టుగా కనిపిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా పంటలు చేలల్లో ఉన్నాయి. ఇప్పుడు వరి అయితే కలుపు తీసే సమయం. ఇప్పుడు కలుపు తీసి యూరియా వేసుకుంటే రేపు నవంబర్, డిసెంబర్లో దిగుబడి బాగా వస్తుంది. కలుపు తీయగానే మందు వేసేయాలి, మందు వేయగానే నీళ్లు పెట్టాలి. కానీ అధికారులు అలాంటి చర్యలు ఏమి తీసుకోవడం లేదు. రైతులకు సహకరించేటువంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు. దురదృష్టకరం. 270 రూపాయలు ఉండే బస్తా యూరియా 450, 600 అంటే ఎంత దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. రైతుల పట్ల ఎంత దోపిడీ చేస్తున్నారు. రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నట్టుగానే ఉంది ప్రభుత్వం. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు దీని మీద ఏదో సమీక్ష చేసినట్టుగా మీడియాకు లీకులు ఇచ్చారు. అన్ని పత్రికల్లోనూ వచ్చింది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్ కూడా వచ్చాయి. యూరియా స్టాకులు సరిపోను ఉన్నాయి, రైతులకు అందుబాటులో ఉన్నాయి, రైతులకు అందిస్తున్నాము అని చెప్తున్నారు ఈ 2 రోజులుగా. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆగస్టులో వరి పంట కలుపులు మొదలవుతాయి. ఆగస్టు ఇది సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ కల్లా కలుపులు తీతలు వెనక ముందేసిన పంటలన్నీ కలుపు తీతలన్నీ అయిపోతాయి. వాళ్ళు యూరియా చల్లుకొని నీళ్లు పెట్టుకుంటారు. నవంబర్, డిసెంబర్కి కోత వస్తుంది పంట, వరి పంట. ఇది సహజంగా పంట కాలం. మరి ఈ కాలంలో రైతులకు మందులు ఇవ్వకుండా అధికారులు ఏం చేసినట్టు, ఎందుకు రైతుల్ని ఎంత నిలువు దోపిడీ చేసేలాగా చేసినట్టు? అసలు 75% టోటల్ ఎలొకేషన్లో 75% ప్రైవేటు మార్కెటింగ్కి ఎందుకు ఇచ్చారు, ఎందుకు తరలించారు? ఎక్కడ పోయింది? ఎక్కడ డబ్బులు ఎవరు సంపాదించుకోవాలనుకున్నారు?
50-50గా కేటాయింపులు, 50% ప్రభుత్వ మార్కెట్కి, 50% ప్రైవేట్ మార్కెట్కి వెళ్లాల్సిన ఎరువులు 75% ఎట్లా వెళ్ళిపోయినాయి మార్కెట్కి, ప్రైవేట్ వ్యాపారస్తుల చేతుల్లోకి, వాళ్ళ గోడౌన్లోకి ఎట్లా చేరాయి? ఏం చేస్తుంది మార్కెటింగ్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ? నిద్రపోయారా? ఇప్పుడు నిద్ర లేచారా? నిన్న మొన్న నుంచి ఈ 2 రోజులు ఇది చాలా దురదృష్టకరమైన సంగతి. అంటే పరిపాలన మీద పాలకులకు గ్రిప్పు లేదా, లేకపోతే పాలకులకు తెలియకుండానే అధికారులు సొంత వ్యాపారాలు, సొంత ఆలోచనలు, సొంత పనులు చేస్తున్నారా? ఇది తెలియాలి. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా వరి పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మంచిది, ప్రభుత్వం మేలుకొంది. ప్రతిపక్షం లేపిందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం అయితే మేలుకొంది. యూరియాను రైతులకు అందించే ఏర్పాట్లు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా, రైతులు దోపిడీకి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికైనా పయనిస్తుందని ఆలోచిద్దాం.